నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో రిటైర్డ్ టీచర్ మధు కుటుంబం ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొనగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యలకు గల కారణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి చూసుకుంటే సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒక విషాద ఛాయ్ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూస్తే రిటైర్డ్ టీచర్ అయినటువంటి మధుసూదన్ రావుతో పాటు ఆయన భార్య రత్నవేలు, అదేవిధంగా కుమారుడు సాయి కృతిక్, అంటే వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబంలో ఉన్నారు. సో ఏదైతే గవర్నమెంట్ టీచర్గా రిటైర్డ్ అయిన తర్వాత ఆయన విద్యార్థులకు విద్యాబోధులు నేర్పించినటువంటి ఎంతో నైపుణ్యతమైనటువంటి వ్యక్తిగా ఆ గ్రామంలో అతనికి ఒక మంచి పేరుంది. అలాంటి మధుసూదన్ రావు ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఉదయాన్నే వాళ్ళ బంధువుకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళగానే తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ముగ్గురు ఒకే ఇంట్లో ఫ్యాన్కి, అంటే రత్నవేలు ఒక ఫ్యాన్కి, అదేవిధంగా ఇంకొక ఫ్యాన్కి మధుసూదన్ రావు వాళ్ళ కుమారుడు ఎవరైతే సాయి కృతిక్ ఉన్నారో అతను ఒక రూమ్లో ఉరేయడం జరిగింది. అంటే ఎవరైతే మధుసూదన్ రావు రిటైర్డ్ టీచర్ ఉన్నారో అతనే భార్యకాయని వాళ్ళ కొడుకు కానీ చేతులకి కాళ్ళకుతో పాటు నోటికి కూడా ఒక గుడ్డ కట్టేసి బయటికి, అంటే ప్రెజర్ లేనటువంటి ఏదైతే ఈ యొక్క ఆత్మహత్యగా ఆయన చిత్రీకరించాడంటే మొత్తానికి ఆయన ఆత్మహత్యకి పాల్పడడం అందరూ కూడా అవేర్నెస్ చేస్తున్నట్టున్నారు. ముగ్గురు ఒకే మాట అనుకొని చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు దీని మీద ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అంటే చేతులకి ఈ యొక్క కొంత ఒక క్లాత్ కట్టేయడంతో కొంత అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఎందుకు ఆయన మృత్యువాత పడ్డాడు, ఏదైనా లోపాలు, అంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేదన్నా కుటుంబంలో సమస్యలు ఏదైనా తలెత్తుతున్నాయా అనేది ఒక దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బంధుమిత్రులు కూడా ఇప్పటికే ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే నములుకున్నాయి. అందరితో కూడా సరదాగా ఉండేటువంటి మధుసూదన్ రావు ఆర్థికంగా కూడా అప్పులేం లేవు, అంతా బాగానే ఉన్నాడు. కానీ ఆయన పెంచుకుంటున్నటువంటి సాయి కృతిక్ వల్ల కొంత మనోవేదన గురవుతున్నాడు. అతను జాబ్ చేసే దానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయడం, కొంత అసమర్థుడిగా అతను ఉండడంతోనే ఈ యొక్క ఉరేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా కొంత గ్రామంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా పోలీసులు ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించి మిస్టరీగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఒక రిటైర్డ్ టీచర్ ఇలాంటి మరణానికి ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా వరకు కూడా ఒక బాధాకర విషయం అని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధులు నేర్పించినటువంటి రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు ఇక లేరనే విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన బంధువులు ఉండొచ్చు, ఆయన చెప్పినటువంటి ఆయన విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు ఆ గ్రామానికి చేరుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఒక విషాద ఛాయలు అయితే దువ్వూరు గ్రామంలో అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలా. రైట్, థ్యాంక్ యూ నరేష్.